మిత్రులారా మనకు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ అంటే చీఫ్ జస్టిస్ బెంచ్ ఒక కంటెంప్ట్ కేసు విషయంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు సంబంధించినటువంటి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ రివ్యూ ఆఫ్ ప్రమోషన్ సంబంధించి ఒక కంటెంప్ట్ కేసులో 3 నెలల్లో అంటే సెక్రటరియట్ లోపల అన్ని డిపార్ట్మెంట్లలో ఒక 3 నెలల్లో ఇమీడియట్గా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయనట్లయితే అంటే హైకోర్టు ఉత్తర్వులు, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం అప్పుడే మన గౌరవ హైకోర్టు ఆఫ్ తెలంగాణ అంటే అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు ఉండే అప్పుడు డివిజన్ బెంచ్ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్ నంబర్ 4415/2016. ఇది 2018లో నవంబర్ మాసంలో ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పిందంటే మనకు 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం జరిగింది విత్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. అంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఏంటంటే ఒక అభ్యర్థి ఎస్సీ ఎస్టీ ఉద్యోగి ఒకసారి రిజర్వేషన్ ద్వారా జంప్ అయినప్పుడు, పైకి వచ్చినప్పుడు, రోస్టర్ సిస్టంలో వచ్చినప్పుడు దాన్ని ఒరిజినల్ సీనియారిటీ కాకుండా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు. దానికి నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చే ముందు అంటే ఆ క్యాడర్ నుంచి మళ్ళీ ఆ పై స్థాయి పోస్ట్ ఇచ్చే ముందు కూడా ఆ పై స్థాయిలో అడిక్వెసీ లేనప్పుడు మాత్రమే ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలని చాలా స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. అదే గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్పింది. ఏంటంటే ఈ పదోన్నతులలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించినటువంటి జీఓఎంఎస్ నంబరు 26 ఉంది. ఇది 2009లో ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. దాన్ని ఇక్కడ ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కొట్టివేయడం జరిగింది. కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ జీవోను అప్పీల్ చేస్తూ ఆ జీవో ఉండాలని చెప్తూ ఈచ్ కేటగిరీలో పదోన్నతులు ఇస్తున్నప్పుడు, ప్రమోషన్లు ఇస్తున్నప్పుడు ఈ ఎం నాగరాజు కేసు, తర్వాత జర్నల్ సింగ్ కేసు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులలో చెప్పిన గైడ్లైన్స్ని ఫాలో అయ్యి ఈచ్ క్యాడర్లో అడిక్వెసీ లేకుండా మాత్రమే పదోన్నతులలో రిజర్వేషన్లు ఇవ్వాలి, తర్వాత కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలని చెప్పింది. అంటే అవి ఏమి చూడకుండా మనకు ఉమ్మడి రాష్ట్రంలో 2003 నుండి పదోన్నతులు ఇచ్చుకుంటా పోయింది. అక్కడ చాలా వయలేషన్ జరిగింది. దాని గురించే హైకోర్టు ఏం చెప్పిందంటే 2018 ఎండింగ్లోని చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏమి అసలు అడిక్వెసీ, క్వాంటిఫిబుల్ డేటా కానీ, ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా ఇష్టానుసారంగా పదోన్నతులలో రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. అదేవిధంగా కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా ఇచ్చిండ్రు. అది తప్పు. ఏదైతే 2011 నుంచి ఇచ్చిండ్రో అవన్నీ కూడా రివ్యూ చేయాలని చెప్పేసి చాలా కరాఖండిగా మనకు హైకోర్టు చెప్పడం జరిగింది. అయినా కూడా మనకి ఇక్కడ తెలంగాణ జిఏడి డిపార్ట్మెంట్లో చీఫ్ సెక్రటరీ గారి ఆఫీసు, తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ 2 విభాగాలలో మాత్రమే హైకోర్టు ఆర్డర్లను మళ్ళీ అదే హైకోర్టు కంటెంప్ట్ కేసు పడిన తర్వాత ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. మిగతా తర్వాత ఈ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా తెలంగాణలో చేయడం జరిగింది. మిగతా కొన్ని డిపార్ట్మెంట్లో చేసిండ్రా లేదా అని అంటున్నారు, కానీ మనకు కొంత పూర్తి సమాచారం లేదు. ఇంకా మనకు విద్యుత్ సంస్థలలో తెలంగాణలో ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఏదేమైనా ఇవాళ గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కంటెంప్ట్ కేసులో సీరియస్గా ఆర్డర్ పాస్ చేయడం అనేది నిజంగా చాలామంది ఉద్యోగులలో సంతోషాన్ని నింపింది. ఆ కంటెంప్ట్ కేసు నంబర్ 908/2020. ఈ 2020లో సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ హైకోర్టులో కంటెంప్ట్ వేయడం జరిగింది. ఈ 2018లో ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయడం లేదు, దానివల్ల మాకు పదోన్నతులు రావడం లేదని అక్కడ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ గౌరవ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 నెలల్లో ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పటికీ 32 సార్లు అడ్జస్ట్మెంట్స్ పోస్ట్పోన్ తీసుకున్నారు, టైం తీసుకున్నారు. చేస్తున్నాము, అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తాము. సేమ్ అదే తెలంగాణలో కూడా అదే పరిస్థితి నడుస్తున్నాయి. అయితే అక్కడ ఇమీడియట్గా 3 నెలల్లో చేయండి, లేదా పర్సనల్ అపీరెన్స్, చీఫ్ సెక్రటరీకి పర్సనల్ అపీరెన్స్ పడ్డది. మీరు ఇంప్లిమెంట్ చేసి కంప్లైంట్స్ రిపోర్ట్ కూడా ఇవ్వమన్నారు. ఒకవేళ లేనట్లయితే జూన్ 23కు జూన్ 23కు చీఫ్ సెక్రటరీ గారిని చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గారిని హైకోర్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఆర్డర్ చేయడం జరిగింది. దీని మీద మనకున్న సమాచారం ఏంటంటే ఇమీడియట్గా అక్కడ సెక్రటరియట్ లోపల అన్ని విభాగాలలో కూడా చేస్తున్నట్లుగా తెలిసింది. చేస్తూ ఈ నెలలోనే చీఫ్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారు అక్కడ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫైల్ చేసే అవకాశం ఉంది. మరి అక్కడ పబ్లిక్ కార్పొరేషన్స్ కానీ, ఈ పవర్ యూటిలిటీస్లో అంతటా కూడా ఇది ఇమీడియట్గా
ఇవాళ రేపు కొద్ది రోజులలో అమలయ్యే అవకాశం కూడా ఉందనేది కూడా సమాచారం ఉంది. మరి ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మరి ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో మాత్రమే అది అమలు చేసిండ్రు. ఏవైతే ఇచ్చిన ప్యానెల్స్ 1/6/2014 నుంచి అంటే జూన్ 2, 2014 అంటే జూన్ 2, 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇచ్చినటువంటి అన్ని పదోన్నతులను రివ్యూ చేయాలని చెప్పేసి ఆనాడే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2019లో అన్ని డిపార్ట్మెంట్లకు కార్పొరేషన్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయినా చాలా డిపార్ట్మెంట్లలో ఏంటంటే మరి ఇక్కడ బీసీ ఉద్యోగులకు ఓసీ ఉద్యోగులకు ఈ విషయం తెలుసా తెలియదా మనకైతే తెలియదు. కానీ విద్యుత్ సంస్థలలో రేపు చేస్తాం మాపు చేస్తామని ఇంకా దాన్ని నానుస్తూ ఇప్పుడు హైకోర్టులో కంటెంప్ట్ ఉన్నా కూడా దానిలో టైం తీస్తూ యాజమాన్యాలు కొంత జాప్యం చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ఇది ఒక మంచి పరిణామం. ఇలా గవర్నమెంట్ ఆఫ్ అటు గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఆర్డర్ అనేది చాలా కీలకంగా ఇప్పుడు మారింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఒక చర్చ మాత్రం మొదలైంది. ఏదేమైనా ఇప్పుడైనా రేపైనా ఎన్నటికైనా ఈ ఇచ్చినటువంటి ప్రమోషన్లు రివ్యూ చేయాల్సిందే. ఎక్కడైతే అన్యాయం గురైనటువంటి బీసీ అండ్ ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఈ విధంగా మన గౌరవ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ స్పందించిన తీరు ఇవాళ మనం చూస్తున్నాం. ఎందుకంటే గవర్నర్సు రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించినటువంటి బిల్లులకు ఆమోదం తెలపకుండా మనకు తమిళనాడులో నిన్ననే ఒక పెద్ద మన ఏప్రిల్ 8 హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చింది. అసలు గవర్నర్ అనుమతి లేకుండానే చట్టరూపం దాల్చినటువంటి 10 బిల్లులను మనం తమిళనాడులో చూసాం. అది హిస్టారికల్ జడ్జిమెంట్. ఏదేమైనా కూడా ఎప్పటికైనా హైకోర్టు ఉత్తర్వులు అనేది అమలు చేయాల్సిందే కావాల్సిందే. అవి అయితే కూడా అనేది ప్రజలలో ఉద్యోగులలో విశ్వాసం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.